క్రొత్త నిబంధన నేపథ్యాన్ని నేర్చుకుంటున్నాం. గత 2 వారాలుగా. ఇది 3వ క్లాస్‌కి మనము దీన్ని 3 భాగాలుగా మనం చూస్తున్నామని నేను చెప్పడం జరిగింది. ఒకటి చారిత్రక నేపథ్యం, రెండవది సామాజిక, సాంస్కృతిక నేపథ్యం, మూడవది పరమైన నేపథ్యం. అందులో భాగంగా మొదటి యూనిట్‌ని మనం ధ్యానం చేస్తున్నాం. హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్. చారిత్రక నేపథ్యాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఇందులో ఈరోజు 5, 6, 7 లెసన్స్ మనం చదువు. ఇప్పటికే 4 లెసన్స్ చదివాం. ఉపోద్ఘాతం చూసాం, బైబిల్ ప్రస్తావన చూసాం, గ్రీకు సామ్రాజ్యము మరియు విభాగింపబడిన గ్రీకు సామ్రాజ్యం లాస్ట్ క్లాసెస్లో. ఈరోజు మక్కాబీయుల తిరుగుబాటు, రోమా సామ్రాజ్యం మరియు కాలము సామ్రాజ్యం లెసన్స్ నేర్చుకుంటాం. సో శ్రద్ధగా వినాలని మీకు దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 33 నుండి 36 వచనాల్లో ఈ వాక్య భాగం చదివితే మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములకు అగ్ని వలన కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడి. ఈ వాక్య భాగంలో మనకి కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే బుద్ధిమంతులు అనేటువంటి విషయము. రెండవది స్వల్ప సహాయం దొరుకుతుంది. ఈ బుద్ధిమంతులు ఎవరు అని అంటే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ వింటున్నాం కదా. విన్నప్పుడు యాంటియోకస్ ఎపిఫానస్ యూదులను హింసించడము, అంత మాత్రమే కాకుండా యూదుల దేవాలయంలో జియూస్ విగ్రహాన్ని నిలబెట్టి గ్రీకు దేవుడి యొక్క విగ్రహాన్ని నిలబెట్టడం, పందిని బలించి అపవిత్రం చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో కొంతమంది ఆ యొక్క కార్యాన్ని నిరసించిన వారు, వ్యతిరేకించిన వారు ఉన్నారు. వాళ్ళే బుద్ధిమంతులు ఈ వాక్య భాగం ప్రకారం. అలాగే యూదులకు కొంత స్వల్ప సహాయం కూడా, అలా ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళకి కొంత స్వల్ప సహాయం దొరుకుతుంది. తద్వారా ఒక రివోల్ట్ అనేది, ఒక తిరుగుబాటు చేయడం జరుగుతుంది. దాన్ని చరిత్రలో మకాబియన్ రివోల్ట్ అని అంటారు. మక్కాబీయుల పోరాటం అని. అదేమిటి అనేది ఈరోజు మనం పరిశీలన చేద్దాం. దానికి ముందు మనకి హిస్టరీ కనెక్షన్ అర్థం కావడానికి కొంచెం నేను చెప్పింది ఒక చిన్న క్రొనాలజికల్ గా ఇయర్ వైజ్ మీకు చూపిస్తున్నాను చూడండి. 332లో అలెగ్జాండర్ ది గ్రేట్ పాలస్తీనాను జయించారు. 323లో అలెగ్జాండర్ మరణించారు. 301 నుండి 201 వరకు టోలమీలు పరిపాలించారు. ఆల్రెడీ మనం విన్నాం. 201లో పాలస్తీనాపై సెల్యూసిడ్లు విజయం సాధించారు. తర్వాత 175 నుండి 171 వరకు జాసన్ లంచం ఇచ్చి ప్రధాన యాజకుడు అయ్యాడు. ఎవరికి? యాంటియోకస్ ఎపిఫానస్. అదే విషయం మనం చెప్పుకున్నాం. యాంటియోకస్ వచ్చిన తర్వాత ప్రధాన యాజకుని యొక్క పోస్టుని లంచానికి అమ్మేశారు. 171 నుండి 167వ సంవత్సరం మధ్యలో మెనెలాస్ అనేటువంటి అతను ఇంకొంచెం లంచం ఎక్కువ ఇస్తే అతన్ని తొలగించి ఇతన్ని ప్రధాన యాజకుడిగా చేశాడు. ఆ తర్వాత డిసెంబర్ 16, 167 క్రీస్తు పూర్వం జియూస్ విగ్రహాన్ని నిలిపి దేవాలయంలో పందిని బలి ఇచ్చాడు యాంటియోకస్ ఎపిఫానస్. 168లో 168 నుండి 164 ఈ టైంలో మక్కాబీయులు తిరుగుబాటు చేశారు. అంటే యాంటియోకస్ ఎపిఫానస్ చేసినటువంటి ఆ పనికి తిరుగుబాటుగా మక్కాబీయులు దాన్ని వ్యతిరేకించి నిరసించారు. ఆ తిరుగుబాటునే ఇప్పుడు మనము కొనసాగించి నేర్చుకోవాలి. మక్కాబీయులు మోదీన్ అనేటువంటి ప్రాంతానికి వచ్చిన ప్రాంతంలో, ఇది మనకి యెరూషలేముకి వాయువ్య దిశలో ఉంటుంది. అక్కడ యూదులను ఫోర్స్ఫుల్ గా అన్య మత బలి అంటే గ్రీకు దేవునికి బలి అర్పించమని ఫోర్స్ చేస్తాడు యాంటియోకస్ పంపించినటువంటి ఒక సైన్యాధిపతి. అదే కాంగ్రిగేషన్ లో మత్తతియాస్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. మత్తతియాస్ అనేటువంటి
యాజకుడు, ఓల్డ్ ప్రీస్ట్. ఆయన ఒప్పుకోడు. అదే కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక యూదుడు భయపడి వెంటనే వెళ్ళి బలి అర్పించేస్తాడు. ఆ సిచ్యువేషన్ చూడగానే మత్తతీయస్‌కి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేశాడంటే వెళ్ళి ఆ బలి అర్పించిన యూదుడిని సిరియా అంటే ఇక్కడ సిరియా అధికారి అంటే సెల్యూసిడ్ల అధికారి. అదే అంటియోకస్ పంపించిన అధికారిని ఇద్దరిని చంపేస్తాడు. దాంతో పెద్ద గందరగోళం ఏర్పడి ఆ రాత్రికి రాత్రే మత్తతీయస్ ఒక జాతీయ హీరో అయిపోతాడు. ఎప్పుడైతే మత్తతీయస్ ఇలా వ్యతిరేకించి వాళ్ళిద్దరిని చంపేశాడో మత్తతీయస్‌కి చాలా మంది సపోర్ట్ చేస్తారు. అలా తిరుగుబాటు అనేది మొదలైంది యాక్చువల్లీ. మొదీనా అనేటువంటి ప్రాంతంలో. మత్తతీయస్ ఆస్మోన్ లేదా అస్మోనియన్ కుటుంబానికి చెందినవాడు. పరిసయ్యులు ఈ తెగ నుండే వచ్చారు. హసీదుము తెగ అని కూడా అంటారు. ఈ మత్తతీయస్‌కి 5 కుమారులు ఉన్నారు. సైమన్, జాన్, సైమన్, జూడాస్, ఎలియాజర్, జోనాథన్. ఓకే. ఇప్పుడు ఈ మక్కాబీస్ జూడాస్ అనుచరులు ఏం చేశారంటే ఎవరెవరైతే సపోర్ట్ చేశారో ఓకే. మత్తతీయస్ చనిపోయిన తర్వాత చాలా అంటే అప్పటికే వృద్ధ వయసులో ఉంటాడు మత్తతీయస్. మత్తతీయస్ చనిపోయిన తర్వాత ఆ యొక్క లీడ్‌ని, ఆ అధికారాన్ని యూదాస్ తీసుకుంటాడు. ఆ యూదాస్‌ని మక్కాబీ అని పిలిచేవారు. ఎందుకంటే ఆయన యొక్క ఆహ్, ఆయనకున్నటువంటి బలాన్ని, ఆయనకున్నటువంటి యాటిట్యూడ్ అవన్నీ చూసి అలా పిలిచారు. ఇప్పుడు మక్కాబీస్ ఫాలోవర్స్ ఆఫ్ జూడాస్ అంటే యూదాకి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా 165 యెరూషలేముకు వెళ్లి అంతియోకస్ ఎపిఫానస్‌తో యుద్ధం తిరగబడి ఆయన మీదకి ఆలయంలోకి ప్రవేశించి అన్యమత ఆరాధన యొక్క సాక్ష్యాలు అన్ని తొలగించేసి అక్కడ పెట్టినటువంటి జియోస్ అంతియోకస్ విగ్రహాన్ని కూడా తొలగించి దేవునికి కొత్త బలిపీఠాన్ని కట్టారు. ఆ టైంలో అంతియోకస్ ఎపిఫానస్ ఓడిపోతాడు, పారిపోతాడు. సో ఎప్పుడైతే అలా యాంటియోకస్‌ని ఓడించడం జరుగుతుందో 3 ఇయర్స్ తర్వాత కరెక్ట్‌గా వాళ్ళు 8 రోజుల అంకిత పండగ అంటే డెడికేషన్ ఫీస్ట్ ఆఫ్ డెడికేషన్ అని జరుపుకుంటారు. దీన్నే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ లేదా హనుక్కా అని కూడా అంటారు. అని పిలుస్తారు. ఈ 3 సంవత్సరాలు వీళ్ళు యాక్చువల్‌గా యూదా, మక్కాబీ అని పిలిచారు కదా! ఈ యూదా అలాగే ఆళ్ళ అన్నదమ్ములు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఆయనకి హెల్ప్ చేశారో వీళ్ళందరూ అరణ్యంలోకి వెళ్ళిపోయి దాక్కుంటారు. దాక్కొని కొంచెం సైన్యాన్ని బలపరుచుకొని అందరూ కలిసి ఒకేసారి 165లో తిరగబడతారు యాంటియోకస్ ఎపిఫానస్ మీద. ఈలోపు యాంటియోకస్ భయంకరమైన హింస యూదుల మీద జరుపుతాడు. అది లాస్ట్ క్లాస్‌లో పాయింట్ బై పాయింట్ ఏమేం చేశాడని చెప్పాను కాబట్టి మరొకసారి మీరు ఆ వీడియో వినండి. మీకు జ్ఞాపకం. కాబట్టి ఆ విధంగా ఫైట్ ముగుస్తుంది. ఈ ఫీస్ట్ అంటే వీళ్ళు ఏదైతే డెడికేషన్ ఫీస్ట్ అని మొదలుపెట్టారో అది 25వ తారీఖు కిస్లేవ్ నెల అంటే డిసెంబర్ మన క్యాలెండర్‌తో పోలిస్తే. ఖచ్చితంగా 3 సంవత్సరాల తర్వాత ఈ విందు అనేది ప్రారంభమైంది. మనం బైబిల్‌లో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ విందులో పాల్గొనడానికి ఒకసారి యెరూషలేముకి వస్తారు. అందుకే మనకి పాత నిబంధనలో ఈ పండగ కనబడుతుంది. కొత్త నిబంధనలో కనబడుతది ఈ పండగ. ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక ప్రశ్న రావచ్చు మనకి. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుండి. అంటే ఈ మక్కాబీల పోరాటం తర్వాత ఈ పండగ ఆచరించడం, ఆ రోజు ఏదైతే గెలిచారో ఆ గెలిచినటువంటి ఆ రోజుని పండగగా ఆచరించడం అనేది ఆ తరువాత
అందుకనే కొన్ని పండగలు చేర్చబడ్డాయి యూదులకు. పాత నిబంధనలో దేవుడు చెప్పినటువంటి 6 పండగలు, కొంతమంది 7 అంటారు. 7 లేదా 6 పండగలు కంటే కూడా ఎక్కువ పండగలు యూదులు ఆచరిస్తూ ఉన్నట్లు, పాటిస్తూ ఉన్నట్లు క్రొత్త నిబంధన కాలంలో మనకు కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే చరిత్రలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు. అందులో ఒకటి ఇది. సో, అది మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం. యూద 161 క్రీస్తు పూర్వంలో సిరియన్లతో జరిగిన మరో యుద్ధంలో చనిపోతాడు. యూద చనిపోయిన తర్వాత మనం పరిశీలన చేస్తే ఎవరెవరు పరిపాలన చేశారు, ఎలా, ఎక్కడ ఏం పరిపాలన చేశారని సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, మత్తతియాస్ మొట్టమొదటిగా ఈ పోరాటాన్ని ప్రారంభించాడు. అంటే మనకి క్రొనాలజీ అర్థం కావడానికి ఇది మనం చూపిస్తున్నాం. హిస్టరీలో క్రొనాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే వరుస క్రమం ప్రకారం ఎవరు తర్వాత ఎవరు పరిపాలించారు అనేది మనం అర్థం చేసుకుంటే చరిత్ర స్పష్టంగా క్లియర్ గా మనకి అర్థం. సో దట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అందుకనే మనం ఈ ప్రయత్నం చేస్తాం. మత్తతియస్ తర్వాత మనం ఇప్పుడే చెప్పుకున్నాం యూడాస్ మక్కాబియస్. యూదా మక్కాబి పరిపాలన చేశాడు. యూదా మక్కాబి ఇప్పుడు చనిపోయాడు అని చెప్తున్నాం. చనిపోయిన తర్వాత యోనతాన్ క్రీస్తు పూర్వం 152 నుండి 143 మధ్యలో పరిపాలన చేశాడు. ఆ తర్వాత సైమన్, అంటే 143 134. ఆ తరువాత జాన్ హిర్కానస్, అంటే సైమన్ కొడుకు జాన్ హిర్కానస్ పరిపాలన చేశాడు. ఆ సైమన్ పరిపాలన దగ్గర నుండి కూడా ఈ పరిపాలనని ఏమంటారు అని అంటే హస్మోనియల్ పరిపాలన అని అంటారు. అంటే ఎప్పుడైతే మనకి యూదా మక్కాబీస్ రిటర్న్ మళ్ళీ, అంటే దేవాలయాన్ని తిరిగి వాళ్ళ సొంతం చేసుకున్నారు, మళ్ళీ కొద్దిపాటి కాలము యూదుల చేతుల్లోనికి యెరూషలేము వచ్చింది. ఎప్పటి వరకు అంటే 63 క్రీస్తు పూర్వం 63 వరకు కూడా యూదుల చేతుల్లోనే యెరూషలేము ఉన్నది. అది మనం అర్థం చేసుకోవచ్చు. సమ్ పీరియడ్ ఆఫ్ టైం అని మనం చెప్పుకోవచ్చు. సో తర్వాత జాన్ హిర్కానస్ పరిపాలన తర్వాత అరిస్టోబులస్ మరియు అలెగ్జాండర్ జానస్, హిర్కానస్ కొడుకులు ఇద్దరు కూడా పరిపాలన చేస్తారు. అలెగ్జాండర్ జానస్ తర్వాత హిర్కానస్ టు అరిస్టోబులస్, వీళ్ళిద్దరూ పరిపాలన. సో హిస్టరీ, లాట్ ఆఫ్ హిస్టరీ ఇస్ దేర్. చాలా చరిత్ర వరల్డ్ హిస్టరీలో జరిగింది. అవన్నీ మనం ఇక్కడ ప్రస్తావన చేయట్లేదు. వాట్ ఈస్ కనెక్టెడ్ టు ద న్యూ టెస్టిమెంట్, వాట్ ఈస్ కనెక్టెడ్ టు ద జూయిష్ హిస్టరీ మాత్రమే మనం పరిశీలన చేస్తున్నామని ముందే చెప్పడం జరిగింది కనుక జస్ట్ క్రొనాలజీ మనం ఇక్కడ తెలుసుకొని ముందుకెళ్తాం. ఓకే, ఇక్కడ ఈ కాలంలో 2 కొత్త యూదుల పార్టీలు మనకి ఉత్పన్నమయ్యాయి. ఇక్కడ పార్టీ అంటే మళ్ళీ ఇట్స్ నాట్ యాక్చువల్లీ లైక్ పొలిటికల్ పార్టీస్ బట్ రిలీజియస్ పార్టీస్. ఇవి రాజకీయ పార్టీలు కాదు కానీ మతపరమైన. అదేంటంటే ఒకటి హస్సీదిము తెగ నుండి వచ్చినటువంటి ఒక పయస్ వన్స్ అని అంటారు. హసిదిం అనే పదానికి అర్థం ఏమిటంటే సెపరేట్, ధర్మవంతులు అని వాళ్ళని అంటారు. వాళ్ళని వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళుగా ఎంచుకున్నారు. ఆ గుంపు ఎస్పెషల్లీ మక్కాబీయుల గుంపులో నుండి, అంటే మత్తతియాస్ వంశములో నుండి బయటకు వచ్చినటువంటి ఒక గుంపు హస్సీదిము తెగ అని అంటాము. వాళ్ళనే క్రొత్త నిబంధనలో మనం పరిసయ్యులు అని చదువుతాం. మనకి ఇక్కడ స్పష్టంగా అర్థం కావాల్సిన ఒక విషయం ఏమిటంటే, పాత నిబంధనలో 39 పుస్తకాలలో, అంటే సుమారు ఆ చరిత్ర అంత ఆదికాండం నుండి మలాఖీ వరకు ఉన్న చరిత్రలో ఎక్కడా కూడా యూదుల్లో ఈ విధమైనటువంటి పేర్లు చూడం. పరిసయ్యులు అనే పదం ఎక్కడ మనకు ఆ గుంపు కనపడదు. అయితే ఇశ్రాయేలీలు అన్నారు. విడిపోయిన తర్వాత, అంటే
సొలొమోను తర్వాత రాజ్యం, ఉత్తర రాజ్యం మరియు దక్షిణ రాజ్యంగా విడిపోయిన తర్వాత ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలు రాజ్యము అని అన్నారు. దక్షిణ రాజ్యాన్ని యూదా రాజ్యం అని అన్నారు. సో దక్షిణ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ యూదులని, ఉత్తర రాజ్యంలో ఉన్న 10 గోత్రాల వారిని ఇశ్రాయేలీయులు అనే పిలిచారు తప్ప ఈ పరిసయ్యులు అనే పదము లేదా ఈ ఈ గుంపు మనకి ఎక్కడా కనబడదు. మరి ఎలా వచ్చారు వీళ్ళు అని అంటే మక్కాబియన్ రివోల్ట్, ద రిజల్ట్ ఆఫ్ ఎ మక్కాబియన్ రివోల్ట్. ఈ మకాబీల పోరాటం తర్వాత ఆ తెగలో నుండి బయటకు వచ్చినటువంటి వాళ్ళే పరిసయ్యులు అని అంటారు. వీళ్ళను గూర్చినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అంటే వాళ్ళ నమ్మకాలు ఏంటి, వాళ్ళ ద్వారా కలిగిన మార్పు ఏంటి, వాళ్ళు ఎంత ప్రభావం చేశారు చరిత్రని, తద్వారా నూతన నిబంధన ఎంత ప్రభావితం చెందింది, క్రొత్త నిబంధనను అర్థం చేసుకోవడానికి వాళ్ళని మనం ఎంత బాగా అర్థం చేసుకోవాలనే విషయాలు మత నేపథ్యంలో నేర్చుకున్నాం. అంటే రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం నేర్చుకోబోతున్నాం. అక్కడ డీటెయిల్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ హిస్టరీలో మనకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా, వై హౌ కుడ్ యాక్చువల్లీ Pharisees arrive in the New Testament. కొత్త నిబంధన మలాకి వరకు లేని గుంపు కొత్త నిబంధనలో మత్తయి సువార్తగానే కనబడుతుంది. ఎక్కడి నుంచి అంటే అది చరిత్రలో జరిగిన సంఘటన. అందుకే ఈ చరిత్ర చదువుతాం. ఇఫ్ వీ డోంట్ ఫిల్ దిస్ గ్యాప్, లాస్ట్ వీక్ ఒకరు ప్రశ్న అడిగారు, దీనివల్ల ఏంటి ప్రయోజనం? ఇదే ప్రయోజనం. ఏమిటి ప్రయోజనం అంటే ఇఫ్ వీ డోంట్ ఫిల్ దిస్ గ్యాప్, ఏమిటి పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన మధ్యలో ఉన్నటువంటి అంతర నిబంధనల చరిత్రలో ఏం జరిగిందో అనేటువంటి గ్యాప్ మనం విరామాన్ని ఫిల్ చేయకపోతే ఏమవుద్ది అంటే ఈ మధ్యలో జరిగినటువంటి చరిత్ర ప్రభావం ఏదైతే న్యూ టెస్టిమెంట్ మీద పడుతుందో అది టోటల్ గా పాత నిబంధనలో ఉన్నటువంటి నేపథ్యానికి పూర్తి విభిన్నంగా కనబడుతుంది కొన్ని సందర్భాలు. ఆ సందర్భాలు మనకి ఏవి అర్థం కావు. అందుకనే ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనకి ఇంకా స్ఫూర్తిగా స్పష్టంగా అర్థం కావాలి అని అంటే మత నేపథ్యం దగ్గర ఆ సాంస్కృతిక నేపథ్యము మత నేపథ్యం కూడా చదువుతాం మనం వచ్చే వారాల్లో. ఆ మొత్తం విన్న తర్వాత ఒక క్లారిటీ అనేది మనకి న్యూ టెస్టిమెంట్ అర్థం చేసుకోవాలంటే ఇంత బ్యాక్గ్రౌండ్ మనం ఖచ్చితంగా చదవాలి అనే ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది మనకు వస్తుంది. ఓకే, హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. మీకు అర్థం అవుతుందని నేను భావిస్తున్నాను. హెలెనిస్ట్స్ ఇక రెండవ గుంపు అంటే మిగిలిన యూదులలో నుండి ఇంకొక గుంపు బయటకు వచ్చింది. వాళ్ళ మీద ఎక్కువ గ్రీకుల ప్రభావం ఉంది. ఈ హసీదిము తెగ ఎవరు అంటే ఎక్కువగా యూదుల మత ప్రభావమే పడింది. కానీ మరికొంతమంది బయటకు వచ్చారు యూదుల్లో నుండే. ఎందుకనంటే మనం చూసాం కదా, గ్రీకు కల్చర్ వ్యాపింపజేశారు. గ్రీకు భాష, మతము, అలాగే ఇంకా హెలెనిజం అంటే మనం చూసాం కదా, వాళ్ళ అలవాట్లు, పద్ధతులు, ఆచారాలు ఇవన్నీ వ్యాపింపజేసినప్పుడు కొంతమంది యూదుల మీద, యూదులలో ఉన్నటువంటి గుంపుల మీద వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పడింది. అందులో నుంచి వచ్చిన మరొక గుంపే హెలెనిస్టులు అని అంటాము. ఇందులో ఎస్పెషల్లీ హెలెనిస్టులు అంటే గ్రీకులు. గ్రీకు ప్రభావం బాగా పొందినటువంటి యూదుల గుంపు మరొకటి ఈ కాలంలో బయటకు వచ్చిన గుంపునే సద్దూకయ్యులు అని అంటారు. సద్దూకయ్యులు. అందుకే కొత్త నిబంధనలో ఈ గుంపు కూడా చూస్తాం కదా, పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, ఏమండి అలాగే ఎస్పెషల్లీ ఈ 3 గుంపుల్ని మనం చూస్తాం. సో సద్దూకయ్యులు యాజకత్వాన్ని చేసేవారు, పరిసయ్యులు బోధ చేసేవారు. అయితే మరి శాస్త్రులు ఎవరు అని అంటే శాస్త్రులు కూడా పరిసయ్యులే, కాకపోతే ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళు శాస్త్రులు అవుతారు. పరిసయ్యుల గుంపులో నుండే కొంచెం ఉన్నత విద్య, ఆ విద్య ఏంటి, ఏ స్టేజెస్ ఉంటాయి అనేది మత నేపథ్యంలో డీటెయిల్గా నేర్చుకుంటాం. ఓకే, అందుకని పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు ఈ విధంగా వచ్చారు. యాక్చువల్గా ఈ క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి మనకి గుంపులు అనేవి కనబడుతుంది. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం యూదులను పరిపాలించింది. రోమీయులు పరిపాలన ఎట్లా ఉందో, క్రీస్తు పూర్వం 64 నాటికి రోమన్ జనరల్ పాంపే అనేటువంటి అతను సిరియాలో సెల్యూసిడ్ ఆధిపత్యాన్ని ముగించి రోమీయుల పరిపాలన
ప్రారంభిస్తాడు. అయితే రోమా ప్రభుత్వము ఒక సామ్రాజ్యంగా అప్పటికే మారదు. ఈజ్ ఓన్లీ జనరల్, జస్ట్ ఒక అధిపతి మాత్రమే. ఆ తర్వాత ఏమైందంటే చరిత్రలో కొన్ని యుద్ధాలు జరిగాయి. రోమా ప్రభుత్వం ఏర్పడడానికి ముందు. కాసియస్ అండ్ బ్రూటస్ మరియు యాంటనీ అండ్ ఆక్టేవియన్ జతలో. యాంటనీ అండ్ ఆక్టేవియన్ ఒక జత, కాసియస్ అండ్ బ్రూటస్ ఇద్దరు కలిసి, ఈ నలుగురు కలిసి యుద్ధం చేసుకున్నారు క్రీస్తు పూర్వం 42లో ఫిలిప్పీలో. ఇందులో యాంటనీ మరియు ఆక్టేవియన్ గెలుస్తారు. యాంటనీ మరియు ఆక్టేవియన్ గెలిచిన తర్వాత యాంటనీ ఆ మరియు ఆక్టేవియన్లు యూదయ మీద హేరోదును రాజుగా ప్రకటిస్తారు. ఈ రోమీలు యూదులకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చి వాళ్ళ మతాన్ని ఏమాత్రం ముట్టుకోరు. అందుకే వాళ్ళకి సపరేట్ గా పరిపాలించుకోవడానికి, అంటే మతపరంగా అలాగే రోమా ప్రభుత్వానికి యూదులకు మధ్యవర్తిత్వాన్ని తీర్పులకి కొన్నింటికి చేసుకోవడానికి ఈ యొక్క హేరోదులను, అంటే హేరోదు వంశం నుండి వచ్చినటువంటి వ్యక్తులను రాజులుగా పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ హేరోదు రాజు అని అంటే కేవలం యూదులకే రాజు, నాట్ అంటే అప్పటి ప్రపంచానికి సామ్రాజ్యానికి రాజులు చక్రవర్తులు అంటే రోమియోలే ఉండేవాళ్ళు. కేవలం యూదులకి మాత్రమే ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. పన్ను కట్టించుకోవడం, ఇవన్నీ కొన్ని ఎగ్జంప్షన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఫ్రీడమ్. తర్వాత గ్రెగరీ ద గ్రేట్, సారీ హిస్టరీకి వెళ్ళిపోయారు. హేరోద్ ద గ్రేట్, గొప్ప హేరోద్ అని అనడం, హేరోద్ ది గ్రేట్ పాలన 37 నుండి క్రీస్తు పూర్వం 4 క్రీస్తు పూర్వం వరకు, అనగా అతని మరణం వరకు కొనసాగింది. అయితే ఇక్కడ 31లో యాక్టియం అనేటువంటి ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో యాంటోనీ ఓడిపోయి ఆక్టేవియన్ గెలుస్తారు. ఆక్టేవియన్ యాంటనీ కలిసి కాసియస్ బ్రూటస్ మీద యుద్ధం చేసి ఇద్దరు గెలిచారు కదా. వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకున్నారు. వీరిద్దరూ యుద్ధం చేసుకున్నటువంటి యుద్ధంలో ఆక్టేవియన్ గెలిచిన తర్వాత ఆక్టేవియన్ తనకి తాను ఒక టైటిల్ కూడా ఇచ్చుకుంటాడు. అగస్టస్ సీజర్ అనే టైటిల్ ఇచ్చుకొని మొట్టమొదటి రోమన్ చక్రవర్తి అవుతాడు. అప్పుడే రోమా సామ్రాజ్యం అనేది ఏర్పడుతుంది. సో అప్పుడు యాంటోనీ ఓడిపోయినప్పుడు హెరోద్ ద గ్రేట్ ఆక్టేవియన్ కి సహకరించడము, ఆయనతో పాటు ఉంటానని ప్రమాణం చేయడం, వారిద్దరికి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆక్టేవియన్ కూడా, అంటే అగస్టస్ సీజర్. అందుకే బైబిల్లో కైసర్ ఔగుస్తు అని ఉంటుంది కదా, ఔగుస్త్ అనే పేరు తనే పెట్టుకున్నాడు. ఆ టైటిల్ తను తీసుకున్నాడు, ఆక్టేవియన్ తీసుకున్నాడు. ఆ చక్రవర్తి గురించే బైబిల్ మత్తయి సువార్త అలాగే లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతాం. ఎస్పెషల్లీ హేరోద్ ద గ్రేట్ యొక్క కుటుంబము, ఆ తర్వాత వచ్చినటువంటి రాజులు, వారి యొక్క మనం ఫ్యామిలీ ట్రీ ఒకవేళ చూడాలంటే ఇక్కడ ఈ స్క్రీన్ మీద చాలా చక్కగా క్లియర్ గా అర్థమయ్యేటట్లు మీకు చూపించడం జరుగుతుంది. మీరు అర్థం చేసుకోండి. అదేంటంటే హేరోద్ ద గ్రేట్ కి 4 భార్యలు కనబడుతున్నారు. మరియామ్నే, ఆల్ఫ్రెస్, మరియామ్నే టూ, క్లియోపాత్రా. సో వాళ్ళకు పుట్టిన పిల్లలు, ఆ పిల్లల ద్వారా వచ్చినటువంటి రాజులు, ఒకరి తర్వాత ఒకరు ఎవరు పరిపాలించారు అనేది మనకి కనబడుతుంది. చూడండి, నెంబర్ 1 హెరోద్ ద గ్రేట్, నెంబర్ 2 హేరోద్ ఫిలిప్, ఫస్ట్ హస్బెండ్ ఆఫ్ హెరోదియాస్. హెరోదియాస్ ఎవరు? హేరోద్ ద గ్రేట్ మొదటి భార్య అయిన మరియామ్నేకి పుట్టిన కూతురు. అంటే యాక్చువల్గా
ఆ హేరోదు ఫిలిప్పును మొట్టమొదట పెళ్లి చేసుకుంటుంది. తరువాత హేరోదు అంటిపాస్‌ని పెళ్లి చేసుకుంటాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ పెళ్లినే వ్యతిరేకించాడు. ఆ వ్యతిరేకించినందుకే యాక్చువల్లీ ఆహ్, తర్వాత తనకి ఇబ్బంది కూడా కలిగింది. సో, ఆ తర్వాత మూడవదిగా మనకి ఇక్కడ కనబడుతుంది. హెరోదియాస్ మనకు కనబడుతుంది. నాలుగవదిగా మీరు మనం పరిశీలన చేస్తే, ఆ తర్వాత హేరోద్ అర్కెలియాస్, అలాగే హెరోద్ ఫిలిప్ ద టెట్రార్క్ వీళ్ళందరూ కూడా ఆహ్, ఆ తర్వాత పౌలు కాలంలో కింగ్ హేరోద్ అగ్రిప్ప పరిపాలన చేయడం. అగ్రిప్ప 2 చూడండి పేతురు చెరసాలకు వెళ్ళినప్పుడు అగ్రిప్ప రాజుతో ఆహ్, జేమ్స్ యో ఆహ్, యాకోబు చంపబడినప్పుడు హేరోద్ అగ్రిప్ప 1 పరిపాలనలో ఉన్నాడు. అలాగే పౌలు గారు ప్రిజన్‌కి వెళ్ళినప్పుడు యాంటియోక ఆంటోనియస్ ఫెలిక్స్ దగ్గరికి వెళ్తాడు కదా! మనము అపోస్తల కార్యములో చదువుతాం. సో, దిస్ ఈస్ యాక్చువల్లీ అబౌట్ హెరోద్ ద గ్రేట్ ఫ్యామిలీ ట్రీ. తర్వాత కొంచెం ప్రశాంతంగా మనం పరిశీలన చేస్తే ఈజీగా అర్థమవుతుందండి. జస్ట్ క్రోనాలజీ అర్థమవుతుంది. అలాగే ఏ కాలాల్లో ఎవరున్నారు బైబిల్‌లో భక్తులు ఉన్నారు. తర్వాత మనం మరొక విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నించాలి. ఇదేంటంటే హెరోద్ ద గ్రేట్ ఏం చేశాడంటే టెంపుల్‌ని విస్తరించి కొంచెం విస్తరించి దాన్ని ఆహ్, కట్టడం జరిగింది. అంటే టెంపుల్ అలాగే ఉంది. సెకండ్ టెంపుల్ జెరుబ్బాబెల్ ద్వారా కట్టబడిన టెంపుల్ మధ్యలో కనపడుతుంది. అది అలాగే ఉంది. కానీ టెంపుల్ యొక్క బయట ఆవరణాన్ని కొంచెం విస్తరింపజేసి, అక్కడ మనం చూస్తున్నాం పూల్ కట్టాడు ఒకటి, ఇంకోటేమో ఫోర్ట్రెస్ అని ఒకటి కట్టాడు. తర్వాత చాలా ఆహ్, దానికి 2, 3 గేట్లు పెట్టాడు. చూడండి ట్రిపుల్ గేట్ ఒకటి, డబుల్ గేట్ ఒకటి. ఆహ్, ఆహ్, అలాగే ఆర్చ్‌లు కట్టారు. తర్వాత ఇంకేమంటే వాళ్ళు సన్‌హెడ్రిన్ సభ జరుపుకోవడానికి స్పెషల్‌గా రూమ్స్ కట్టుకున్నారు. ఆహ్, అలాగే బయట ఆవరణం చాలా ఎక్కువ పెద్దదిగా పెట్టాడు. ఎందుకనంటే అక్కడే మనము యోహాను సువార్త 2వ అధ్యాయంలో చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు వాళ్ళు రోకలు అమ్ముతున్నారు, వైన్స్ మారుస్తున్నారు, పావురాలు అమ్ముతున్నారు, రోకలు మారుస్తున్నారు అని చదువుతాం కదా! అంటే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. అది బయట ఆవరణం. అంటే ఎగ్జాక్ట్‌గా లోపలికి ఎవరు వెళ్ళకూడదు కదా! యాజకులే వెళ్తారు. ఎగ్జాక్ట్‌గా ఉన్నటువంటి దేవాలయం ఉన్నటువంటి ప్రాంగణంలో యాజకులే ఉంటారు. ఆహ్, మిగిలిన ఏ కార్యక్రమాలు జరగవు. కొంచెం బయట ఎక్కువ అది మనకి అక్కడ కనబడుతుంది గదా! సొలొమోను మంటపము, విల్సన్ ఆర్చ్ అని ఆ పసుపుగా ఉన్న దగ్గర కొంచెం స్థలము ఉంది. అక్కడ ఈ పనులన్నీ చేసేవాళ్ళు. అలాగే ఆహ్, ఈ దేవాలయం అండర్‌లో కొన్ని ఇల్లులు కూడా ఉండేయి. అని మనం చరిత్రలో చదువుతాం. టెంపుల్ హౌసెస్ అని అంటారు వాటిని. చాలా మంది కాపురం ఉండేవాళ్ళు. ఓకే. సో, అందులో ఒక ఇంట్లోనే మేడ గది. అదే 120 మంది కూర్చున్నారు కదా! అపోస్తల కార్యములు మొదటి అధ్యాయంలో ఆ ఇల్లుల్లోనే ఒక ఇల్లు అయ్యుంటది అనేది చాలా మంది వేద పండితులు చెప్తారు. ఎస్పెషల్లీ పీటర్ లాంజ్ చాలా చక్కగా తన యొక్క కామెంటరీలో రాస్తాడు. ఎందుకు అనంటే పేతురు గారు 120 మంది పరిశుద్ధాత్మ పేతురు ప్రసంగం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 3000 మంది రక్షణ పొందారు. ఆ పైన రూమ్‌లో అయితే 3000 మంది పట్టారు కదా! 120 మంది పట్టే రూమ్ అయితే ఇరుక్కుంటే ఒక 200 ఉంటారు. కానీ 3000 ఎలా విన్నారు? ఎక్కడ విన్నారు? అంటే ఆ సౌండ్ వచ్చినప్పుడు గాలి వంటి శబ్దం బయటకొచ్చారంటే ఆ టెంపుల్ ప్రాంగణంలోనికే వచ్చుంటారు. సో, అందరూ విని సో, అక్కడ ప్రసంగం చేసుంటాడనేది ఉద్దేశం. ఆల్‌మోస్ట్ అక్కడ ఉపయోగింపబడిన గ్రీక్ పదాన్ని బట్టి ఇల్లు వాళ్ళు ఏ ఇంట్లో అయితే కూడుకున్నారో అది ఆ గ్రీక్ పదానికి అర్థం టెంపుల్ హౌస్ అనేటువంటి అర్థం ఇస్తూ ఉన్నందున
ఆ విధమైనటువంటి హేరోన్ అనేటువంటి పదం ఎక్స్ప్లెనేషన్ అనేది కొన్ని కామెంటరీస్ లో మనం చూస్తాం. ఓకే, అబౌట్ హెరోద్స్ టెంపుల్ విషయాలు. తర్వాత మనము రోమా చక్రవర్తుల క్రొనాలజీ చూస్తే, అంటే మనం మొదటి శతాబ్దానికి సంబంధించి బైబిల్ సువార్తలకు సంబంధించి మాత్రమే డిస్కస్ చేస్తే జూలియస్ సీజర్, తర్వాత అగస్టస్ ఆక్టేవియన్, అదే ఫస్ట్ ఎంపరర్, రోమన్ ఎంపరర్ అని చెప్తున్నాం కదా. ఫస్ట్ రోమన్ ఎంపరర్ ఆక్టేవియన్, అగస్టస్ సీజర్, తర్వాత తిబేరియస్ అని ఉంటుంది, తిబేరియన్ అని ఉంటుంది తెలుగులో. ఇంకా తర్వాత క్లౌడియస్ చక్రవర్తి, నీరో, డొమిషియన్, వీళ్ళందరూ తర్వాత చరిత్రలో. యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతుకున్నటువంటి కాలంలో పుట్టినప్పుడేమో అగస్టస్ సీజర్, కైసర్ ఔగుస్తు పరిపాలన చేశారు. యేసుక్రీస్తుని అప్పగించినప్పుడు టైబీరియస్ చక్రవర్తి పరిపాలనలో ఇది మనం ఇప్పటి వరకు కూడా అక్కాబీయుల తిరుగుబాటు మరియు రోమీల పరిపాలనలో యూదులు ఉన్న చరిత్రని క్లుప్తంగా చూసాం. ఇప్పుడు ఈ 400 సంవత్సరాల చరిత్రకి ముగింపు అనే చారిత్రక నేపథ్యానికి ముగింపుని ఇప్పుడు మనం అదేంటో చూద్దాం. మనం ఒక వాక్య భాగం చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు మనం చదివితే ఈ వాక్య భాగంలో ఇలా ఉంది. బట్ వెన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ కేమ్, గాడ్ సెంట్ ఫోర్త్ హిస్ సన్, born of a woman, born under the law, so that he redeemed those who were under the law, that we might receive the adoption as sons. ఏమని చదువుతున్నాము? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపారు. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయి. ఏమనందంటే ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని పంపడానికి ఒక కాలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువుని పంపించాడు భూమి. అది యేసు మొదటి రాకడ, రైట్? అలాగే యేసు ప్రభు బోధిస్తూ కూడా ఒక మాట అన్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 5వ వచనం, ద టైమ్ ఈస్ ఫుల్ఫిల్డ్ and the kingdom of God is at hand. Repent and believe in the gospel. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. అంటే ఏంటి? దేవుడు నియమించినటువంటి కాలం. చూడండి, దీని అర్థం ఏంటి? దిస్ మీన్స్ ద టైమ్ అపాయింటెడ్ బై గాడ్ ఫర్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ కమ్. God prepared the world in such a way that the situation was right for the coming of the Son of God and the spread of the gospel of Jesus. ఏమర్థం అవుతుంది మనకి? యేసుక్రీస్తు మొదటి రాకడ కోసం దేవుడు నియమించిన సమయము వచ్చింది అని దీని అర్థం. ఈ వాక్యం అంటే దట్ వాస్ ద రైట్ టైం, దట్ వాస్ అపాయింటెడ్ బై దేవుడు ఏర్పాటు చేసిన సమయం. దేవుని కుమారుని రాక మరియు క్రీస్తు సువార్త వ్యాప్తికి పరిస్థితులకు అనుగుణంగా దేవుడు ప్రపంచాన్ని సిద్ధం చేశాడు. అంటే యేసు ప్రభు రాకడ కోసం, అలాగే యేసు ప్రభు వారు తీసుకొచ్చిన సువార్త ప్రకటించడానికి వీలుగా ప్రపంచ పరిస్థితులను సిద్ధం చేసినటువంటి సిద్ధపాటు చరిత్రే ఈ 400 సంవత్సరాల చరిత్ర. ఈ 400 సంవత్సరాల చరిత్ర ఇప్పుడు మనం చదివాం కదా. అందులో దేవుడు ఏ విధంగా సిద్ధపరిచాడు ద వరల్డ్, ఈ ప్రపంచాన్ని యేసు మొదటి రాకడ కొరకు అనేది ఇప్పుడు చూద్దాం. Am I going fast? Is it okay? ఏదైనా మీకు ఇబ్బంది అనిపిస్తే అర్థం చేసుకోవడానికి నాకు చెప్పండి, లేదంటే ఇలాగే వెళ్దాం. God has prepared the world in 3 ways. 3 విధాలుగా దేవుడు ప్రపంచాన్ని సిద్ధం చేశాడు అని మనకు అర్థం. చూడండి, నంబర్ 1 పొలిటికల్ ప్రిపరేషన్.
త్రూ రోమన్స్, రోమియోల ద్వారా రాజకీయంగా సిద్ధపరిచారు ప్రపంచాన్ని. నెంబర్ 2, కల్చరల్ ప్రిపరేషన్ త్రూ గ్రీక్స్, గ్రీకుల ద్వారా సాంస్కృతికంగా సిద్ధపరిచాడు. నెంబర్ 3, రిలీజియస్ ప్రిపరేషన్ త్రూ జ్యూస్, యూదుల ద్వారా మతపరమైనటువంటి మతపరంగా సిద్ధపరిచారు. ఏ విధంగా ఇవి జరిగాయి అనేది కొంచెం డీటెయిల్స్ లో వెళ్ళి మనం ఆలోచించాలి సమయం. నెంబర్ 1, పొలిటికల్ ప్రిపరేషన్ త్రూ రోమన్స్, రోమీల ద్వారా రాజకీయంగా సిద్ధపరిచారు. అంటే ఏంటి దీని అర్థం? మొట్టమొదటిగా రోమీలు పరిపాలనలోనికి వచ్చిన తర్వాత చేసిన మొదటి పని ఏంటంటే యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ ప్రమోటింగ్ బై దేర్ లా, దాన్ని జస్ట్ సివిలే అని అంటారు. రోమీలు ఏర్పాటు చేసినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ఆ ధర్మశాస్త్రం అంటే మళ్ళీ మనం పాత నిబంధనను అర్థం చేసుకుంటాం, దాన్ని న్యాయశాస్త్రం మనం, లా, చట్టం, ఇది మనకి బాగా అర్థమయ్యే పదం కదా. వాళ్ళు ఒక చట్టాన్ని చేసినప్పుడు ఆ చట్టము పౌరులందరికీ ఒకేలా వర్తించేటట్లు చేశారు. తద్వారా ఏమైందంటే అప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి సిచ్యువేషన్, పొలిటికల్ సిచ్యువేషన్ వాజ్ టోటల్లీ డిఫరెంట్. ఎందుకనంటే అన్ని గందరగోళ పరిస్థితులు, యుద్ధాలు, అంతా అంటే ఒక జాతి మరొక జాతిని అంగీకరించుకునే పరిస్థితి లేదు. గ్రీకుల ద్వారా గ్రీకు కల్చర్ ఎక్స్పాండ్ అయిన తర్వాత గ్రీకులు వేరే దేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడం, మిగిలిన వాళ్ళు గ్రీకుల దేశాలకు వచ్చి వర్తక వ్యాపారం వల్ల సెటిల్ అవ్వడం జరిగింది. అలా వాళ్ళెక్కడికి వీళ్ళెక్కడికి వెళ్ళినప్పుడు ప్రపంచం మొత్తం, అంటే మొత్తం అంటే ఇప్పుడున్న ప్రపంచం మొత్తం కాదు, అప్పుడున్న ప్రపంచం మ్యాక్సిమం కూడా ఏమైందంటే మిళితంగా ఏర్పడిపోయింది. అందుకే ఎస్పెషల్లీ ఈస్టర్న్ కంట్రీస్ అన్ని మిళిత సమ్మేళన జాతులు కలిగిన దేశాలుగా ఉత్పన్నమయ్యాయి, ఏర్పడ్డాయి. అందులో భారతదేశం కూడా ఒకటి. మన భారతదేశం ఎలాగైతే విభిన్న మత అలాగే జాతుల సమ్మేళన సంస్కృతి కలిగినటువంటి సముదాయం కలిగినటువంటి ఒక సమాజంగా మనం చూస్తున్నామో, అదే విధంగా ఈస్టర్న్ కంట్రీస్, అంటే మనము భారతీయులం కాబట్టి వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అనాలి. అలాగే ఇంగ్లీష్ రైటర్స్ అయితే ఏన్షియంట్ నియర్ ఈస్ట్ కంట్రీస్ అని అంటారు, లేదా ఈస్టర్న్ కంట్రీస్ అని అంటారు. ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటే ఆసియా ఖండంలో ఉన్న చాలా కంట్రీస్, దేశాలు ఇలాగే విభిన్న మత, జాతి, సంస్కృత, సాంప్రదాయాలు కలిగినటువంటి దేశాలుగా కనబడతాయి మనకి. దానికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దానికి కారణం గ్రీకులు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఉండడానికి ఎలా సాధ్యమైందంటే కారణం రోమియోలు. రోమియోలే ఈ యొక్క చట్టాన్ని చేశారు. అంటే లైక్ మన భారతదేశ చట్టంలో కూడా భిన్నత్వం ఉన్నప్పటికీ ఏకత్వం ఉంది. ఆ ఏకత్వం బట్టే మనందరం కూడా కలిసి ఉండగలుగుతున్నాం. సో ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కానివ్వండి, ఫ్రీడమ్ ఆఫ్ సోషల్ స్టేటస్ కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశ చట్టము మనకి కల్పించినందున ఇంత ప్రశాంతంగా మనం ముందుకి ఎలాగైతే కొనసాగుతున్నామో అలాంటి ఒక ప్రశాంతకరమైన వాతావరణాన్ని రోమీలు ఆ రోజుల్లో కలిగించారు చట్టం ద్వారా. సో ఈక్వల్లీ దట్ లా వాజ్ అప్లైడ్ టు ఆల్ సిటిజన్స్ ఇన్ దోస్ డేస్. అది ఎలా దోహదపడింది అని అంటే గలతీ పత్రిక 3:28లో మనం చదువుతున్నట్టు, ఇట్ మేడ్ క్రిస్టియన్ టీచింగ్ అబౌట్ హ్యూమన్ బ్రదర్హుడ్ ఈజియర్ యాక్సెప్టబుల్. చూడండి ఏమని రాశారు గలతీ 3:28లో, దేర్ ఈస్ నైదర్ జూ నార్ జెంటైల్, నైదర్ స్లేవ్ నార్ ఫ్రీ, నార్ ఈస్ దేర్ మేల్ ఆర్ ఫీమేల్, ఫర్ యు ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. పౌలు రాస్తున్నప్పుడు ఒక అనాలజీ తీసుకొని, యూదుడని లేదు, గ్రీకుడని లేదు, బానిసని లేదు, స్వతంత్రుడని లేదు అని, పురుషుడని స్త్రీ అని అందరూ కూడా యేసుక్రీస్తులో సమానము చెప్పినప్పుడు ఆ బోధ అక్కడ అర్థం అవడానికి అక్కడ ఉన్నటువంటి లా చాలా బాగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది అనేది మనకి స్పష్టంగా మనకి అర్థం అవుతుంది. ఓకే, దేర్ఫోర్ మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అంటే మొట్టమొదటిగా అంటే రోమియోలు చేసిన
ఏమిటి అని అంటే యూనిటీ ఆఫ్ మ్యాన్. విభిన్న జాతులు, విభిన్న ప్రజలు, రకరకాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కలిపే ప్రయత్నం చేశారు. వారు ఏర్పాటు చేసినటువంటి వారి యొక్క లా అంటే చట్టము ద్వారా that helped actually first century Christians as well as even Jesus Christ to spread the gospel. Okay. రెండవది మనం ఇక్కడ జస్ట్ జంతియం అంటే లా ఆఫ్ నేషన్స్ అని అంటారు. సేమ్ యాజ్ జస్ట్ న్యాచురల్ అంటే న్యాచురల్ లా ఎలాగైతే ఉన్నదో అలాగే రేషనల్ లా అనేది కూడా లా ఆఫ్ నేషన్స్ అనేది ఒకటి జరిగింది. అదేంటంటే యూనివర్సల్లీ అప్లికబుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రైట్ రీజన్ ఎటర్నల్ అండ్ అన్చేంజింగ్. అంటే ఇట్ అప్లైస్ టు ఆల్ పీపుల్. అంటే ఇప్పుడు ఇతరులు వేరే దేశం నుండి ఈ దేశానికి రోమా దేశానికి కానీ ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్తున్నప్పుడు ఈ లా వర్తిస్తుంది, యూనివర్సల్ గా వర్తిస్తుంది, అందరికీ ఒకేలా వర్తిస్తుంది. అది ఒక అడ్వాంటేజ్ అయింది. ఇది దేనికి అడ్వాంటేజ్ అయింది అని అంటే వాళ్ళు చేసిన మరొకటి లా వలన యూనివర్సల్ సిటిజన్షిప్ ఆల్ ఫ్రీ మెన్. అంటే ఎవరు ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, తద్వారా పౌరసత్వం అనేది సులభంగా లభించే ప్రక్రియను రోమియోలు ఏర్పాటు చేశారు. ఇది మరి మనకి క్రైస్తవులకు ఎట్లా యూజ్ అయింది లేదా యేసుప్రభు వారికి కానీ, లేకపోతే యేసుప్రభు వారు పాలస్తీనా దేశంలోనే ఉన్నారు కాబట్టి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. బట్ తర్వాత క్రిస్టియన్స్ మనం పరిశీలన చేస్తానికి సువార్త ప్రకటింపజేయడానికి పౌలు ఎక్కడెక్కడికో వెళ్ళారు. పేతురు అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా, శిష్యులందరూ కూడా పాలస్తీనా విడిచి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు గో టు అదర్ కంట్రీస్. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మనకి వీసా ఇవన్నీ కావాలి. అప్పుడు కూడా అలాగే రూల్స్ ఉండేవి. అంటే అప్పుడు కాలినడకనే లేదా సముద్ర ప్రయాణం చేయాలి. అయితే రోమియో చేసిన ఒక గొప్ప విషయం ఏంటంటే ఒకరు మరొక ప్రాంతానికి వెళ్ళి సెటిల్ అయినప్పుడు ఇట్స్ ఈజీ టు గెట్ అస్ సిటిజన్షిప్. అంటే అక్కడ పౌరసత్వాన్ని, రోమా పౌరసత్వాన్ని పొడిగింపు అని అంటారు. వాళ్ళు పొడిగించడం వలన ఆ పౌరసత్వాన్ని ఈజీగా అక్వైర్ చేయొచ్చు, అంటే దాన్ని పొందుకోవచ్చు. అట్లా పొందుకున్నప్పుడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి భయం కానీ లేకపోతే ఎటువంటి అసౌకర్యం కానీ లేదు. ఇది రియల్ గా గాస్పెల్ స్ప్రెడ్ అంటే సువార్త వ్యాపింపజేయడానికి లేదా వ్యాపించడానికి ఉపయోగపడిందని మనం చెప్పుకోవచ్చు చాలా ఈజీగా. అందుకనే అంటే ఇతర మతాల వారు మరొక చోటకి వెళ్ళినప్పటికీ అటు ఇటు అంటే వాళ్ళు వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి పొలిటికల్ ప్రెజర్ అనేది రాలా. ఆ ఫ్రీడమ్ అనేది రోమియోల ద్వారా అనుగ్రహింపబడిందని మనం అర్థం చేసుకుంటాం. అలాగే మరొక విషయం, రెండవది అంటే మొదటిది మనం చట్టం చూసాం. చట్టంలో 3 విషయాలు చూసాం. కాబట్టి ఆ చట్టం ద్వారా వాళ్ళకి అందరూ కూడా ఏకత్వము, అలాగే చట్టం ద్వారా పౌరసత్వము, అలాగే చట్టం ద్వారా విదేశాలకు వెళ్ళినా కూడా ఒకే లా వర్తింపజేసేటువంటి విధానం మనం చూసాం. ఇప్పుడు రెండవది రోమన్ పీస్ అని అంటాం. ఆక్స్ రోమోనా అనేటువంటి ఆజ్ఞని జారీ చేయడం జరిగింది. కేసర్ ఔగుస్తు ఎప్పుడైతే చక్రవర్తి అయ్యాడో పాక్స్ రోమోనా అనే ఆజ్ఞని జారీ చేశారు. పాక్స్ రోమోనా అంటే ఏమిటి అని అంటే ఇట్స్ యూనివర్సల్ పీస్ అని అర్థం. యూనివర్సల్ పీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ మూవ్మెంట్ ద హోల్ ఎంపైర్. ప్రపంచవ్యాప్తంగా రోమా సామ్రాజ్యం ఎక్కడెక్కడైతే వ్యాపించింది ఇదంతా కూడా సమాధానాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే దాని అర్థం అప్పటి వరకు ప్రపంచంలో ఎన్నో గందరగోళాలు, భయంకరమైనటువంటి యుద్ధాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడైతే రోమీలు వచ్చారో ప్రపంచం అంతా ప్రశాంతంగా రాజకీయంగా ఏర్పడింది. తద్వారా రాజకీయంగా ఈవెన్ క్రీస్తు శకం 64 అంటే 0 వచ్చి వ్యతిరేకించే వరకు కూడా క్రిస్టియన్స్ కి
ఇబ్బంది రాలేదు. ఈవెన్ యేసుప్రభు వారు కూడా తన పని అంటే తన సువార్త తాను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడూ పొలిటికల్ గా తనకు ప్రెజర్ రాలేదు. యూదుల వైపు నుండే ప్రెజర్ వచ్చింది. రిలీజియస్ గాని మతపరంగానే ఆయన మీద ఒత్తిడి కలిగింది కానీ రాజకీయంగా ఎలాంటి ఒత్తిడి కూడా కలగలేదు. అది మనకి సో ఇట్ మేడ్ ఇట్ ఈజియర్ ఫర్ జీసస్ అండ్ ఎర్లీ క్రిస్టియన్ మిషనరీస్ లైక్ పాల్ టు ప్రీచ్ ద గాస్పెల్ త్రూఅవుట్ ది ఎంపైర్. సో రోమా సామ్రాజ్యం అంతా కూడా వాళ్ళు యేసుప్రభు వారు కానివ్వండి, యేసుప్రభు వారు అయితే పాలస్తీనా దేశం, మిగిలిన శిష్యులు పౌలు గారు మిగిలిన వాళ్ళందరూ కూడా రోమా సామ్రాజ్యం అంతా తిరిగి స్వార్థ ప్రకటించడానికి ఈ ఆజ్ఞ చాలా ఉపయోగపడింది. దిస్ వాజ్ ద పొలిటికల్ ప్రిపరేషన్. మరొక విషయం, రోడ్స్ ఎంత చక్కని రోడ్స్ వేశారంటే ఆ రోజుల్లో ఆ స్టోన్స్ తో రాళ్లతో వేసేవాళ్ళు. త్రూఅవుట్ ఎంపైర్ అండ్ స్ట్రాటజిక్ సిటీస్ ఎస్టాబ్లిష్ చేసింది. ఒకటి రోడ్ రవాణా, ఒక ఒక నానుడి ఉండేది ఆ రోజు, ఒక సామెత అదేంటంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. అప్పుడు ప్రపంచంలో రోమా పట్టణానికి ప్రతి చోట నుండి వీలైనంత మట్టుకు కూడా ఆ రోడ్డు వారి వేసి అంటే జాతీయ రహదారుల కలుపుతా చూసాము. ఇప్పుడు మనకి ఎలా అయితే నేషనల్ హైవేస్ అట్లా వేయడం జరిగింది. అంత మాత్రమే కాకుండా మంచి మంచి పట్టణాలు, స్ట్రాటజిక్ ఒక వ్యూహాత్మకంగా అద్భుతమైనటువంటి పట్టణాలు కూడా వాళ్ళు నిర్మించారు. ఇది ట్రావెలింగ్ చాలా ఈజీ అయింది ప్రజలకు. ఇప్పటి వరకు కూడా రోడ్స్ లేకపోవడం వల్ల కొంచెం కష్టం కదా. సో ఆ రోడ్స్ ని పౌలు గారు కానివ్వండి, మిగిలిన మిషనరీస్ కానివ్వండి, మొదటి శతాబ్దంలో ఉన్న ఆదిమ సంఘం నుండి బయటకు వెళ్ళిన వాళ్ళు యేసుప్రభు ఈ రోడ్స్ ఖచ్చితంగా యూజ్ చేసి ఉంటారు. అలాగే ఇట్ మేడ్ ఇట్ ఈజియర్ ఫర్ ఎర్లీ క్రిస్టియన్ మిషనరీస్ టు ట్రావెల్ అండ్ రీచ్ ది గాస్పెల్ అవుట్ దెమ్. అదే మనం ఇప్పుడు చెప్తాం. దెన్ మరొక విషయం మనం చూస్తాం. నాలుగోది రోమన్ ఆర్మీ. రియల్లీ వండర్ఫుల్ రోమన్ ఆర్మీ. ఇంతవరకు కూడా చరిత్రలో, ఇంతకు ముందున్న చరిత్రలో ఎప్పుడు ఇలాంటి ఆర్మీ మనం, ఎందుకంటే రోమన్ లీజియన్ అంటాం. ఒక లీజియన్ అంటే 6,000 మంది. అలా సైన్య దళాలను చాలా చోట్ల కాపలాగా పెట్టడం, అంటే సెక్యూరిటీ అనేది యూనివర్సల్ అండ్ మల్టీ ఎథనిక్ ఆర్గనైజేషన్ విత్ పీపుల్ ఫ్రమ్ ఎవ్రీడే. ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. ఇట్స్ బికాస్ ఆఫ్ రోమన్ మిలిటరీ. సోల్జర్స్ టేక్ గాస్పెల్ విత్ దెమ్ టు ఫార్ అవే ఈవెన్. అండ్ సైనికులు కూడా చాలా చోట్లకు సువార్తను తీసుకెళ్ళడం జరుగుతుంది మారడం. సో దీని వలన ఈ ప్రశాంతకరమైనటువంటి వాతావరణం వలన ఇంతకుముందు మనం పరిశీలన చేస్తే ఎక్కువగా సముద్ర ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. సముద్ర ప్రయాణాలు చాలా డేంజర్. దొంగల బెడద కూడా ఎక్కువ ఉంది ఆ రోజుల్లో. ఇప్పుడున్నంత సెక్యూరిటీ లేదు అప్పటి. సో ఎప్పుడైతే ఈ రోడ్ సిస్టమ్, ఆర్మీ వెల్బర్స్డ్ గా వచ్చింది, సెక్యూరిటీ అట్ ద సేమ్ టైం కాలినడకని ఎంత దూరం అయినా చాలా వరకు ప్రయాణం చేసే ఆప్షన్. అలాగే సముద్ర ప్రయాణాల్లో కూడా రోమన్ ఆర్మీని వాళ్ళు యూజ్ చేశారు సెక్యూరిటీగా. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ ఫర్ పీపుల్. సెక్యులర్ గా కూడా అది చాలా మంచి పరిణామం. అలాగే ప్రజలు ఎంజాయ్ చేశారు రోమా సామ్రాజ్యం కింద పరిపాలన. అట్ ద సేమ్ టైం ఇట్ వన్ వే ఆర్ అదర్ వే క్రైస్తవులకు కూడా పరిపాలన విధానాన్ని డెవలప్ చేసిందని మనం. రెండవది, అది మనము మొట్టమొదటిగా రోమన్ల ద్వారా పొలిటికల్ గా దేవుడు ఎలా సిద్ధపరిచాడు ఈ లోకాన్ని. అంటే అప్పటి వరకు ప్రపంచ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఎట్లా చూసి మనం మాది పారసీకుల దగ్గర మొదలుపెట్టి గ్రీకులు, అలాగే మకాబీయులు, హాస్మోనియులు పరిపాలన, విభాగించబడిన సెల్యూసిడ్లు, టోలమీల పరిపాలన అంతా ఎలా వచ్చాయి, ఎలా అంతర్యుద్ధాలు ఇవన్నీ అదంతా పోయి ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి సువార్త ప్రకటింపబడడానికి వీలుకరమైనటువంటి రాజకీయ భౌగోళిక సిద్ధపాటు
ఏర్పాటుని దేవుడు మనకి అంటే కలిగించాడు అని మనం అర్థం. రెండవదిగా కల్చరల్ ప్రిపరేషన్ త్రూ గ్రీక్స్. గ్రీకుల ద్వారా సాంస్కృతిక సిద్ధపాటు అని అంటుంది. చూడండి, మొట్టమొదటిగా గ్రీకుల ద్వారా కలిగిన ఒక కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే యూనివర్సల్ లాంగ్వేజ్. ఇది మనము క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో చదువుకున్నాం. కొయినే గ్రీక్ అంటారు, అంటే వాడుక భాష. గ్రీకుల్లో చాలా రకాల గ్రీకులు, క్లాసికల్ గ్రీక్, ప్రాక్టిక్ గ్రీక్, రకరకాల పీరియడ్ వైజ్గా. అయితే అలెగ్జాండర్ పీరియడ్ ద్వారా బడినటువంటి ఒక భాష గ్రీకు భాష, అది కొయినే గ్రీక్, అంటే కామన్ మ్యాన్స్ లాంగ్వేజ్ అని అంటారు. 4th BC to 4th AD కొయినే ఎస్పెషల్లీ ఎక్కువ ఉపయోగపడింది. The language of the New Testament and Septuagint spread by Alexander based on the Attic Rhythmic dialect. Okay? ఈ గ్రీకు భాష ప్రపంచ వ్యాప్తంగా కామన్ లాంగ్వేజ్ అయిపోయినప్పటికీ చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకొచ్చినటువంటి సువార్త అంతర్జాతీయ సువార్త కదా, కేవలం యూదులకు కాదు. సో ప్రపంచాన్ని, అందుకే దూత చెప్తుంది ఏమని, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన శుభవార్త, లోకరక్షకుడు పుట్టాడు, లోకానికి రక్షకుడు, కేవలం యూదులకి కాదు. ఓకే, సో ఏ యూనివర్సల్ గాస్పెల్ నీడ్స్ యూనివర్సల్ లాంగ్వేజ్. అంటారు కాదంటారు. ఇప్పుడు ఒకవేళ యూదులు హెబ్రీ మాట్లాడుకునే వాళ్ళు చెరకెళ్ళి తిరిగి వచ్చినాక అరామిక్ మాట్లాడారు. అరామిక్ భాష యాక్చువల్గా యూదులు జనరల్గా ఇళ్లలో మాట్లాడుతున్నది అరామిక్. అరామిక్ భాషను ఎంతమందికి చెప్పవచ్చు? కేవలం యూదులకే చెప్పచ్చు. రోమిల భాష లాటిన్. కానీ ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో ఒక భాష తెలుసు అందరికీ, ఏమిటి అని అంటే అదే కొయినే గ్రీక్. ఆ భాష ఎంత ఉపయోగపడింది అంటే, ఒకటి సువార్త ప్రకటనలు ఉపయోగపడింది, 2 సువార్తలు కానీ కొత్త నిబంధన మొత్తం కూడా అదే గ్రీకు భాషలో రాయబడింది. సో ద బైబిల్ వాజ్ రిటన్ ఇన్ యూనివర్సల్ లాంగ్వేజ్, నాట్ ద పర్టికులర్ గ్రూప్. ఒక పర్టికులర్ గ్రూప్కి కాదు కనుక యూనివర్సల్ బుక్ కనుక యూనివర్సల్ లాంగ్వేజ్ లోనే రాయబడింది. సో ఆ కల్చరల్లీ గ్రీకుల ద్వారా ఆ లాంగ్వేజ్ సిద్ధపాటు అనేది జరిగింది. అప్పటికే పాత నిబంధన కూడా గ్రీకు భాషలోనికి తర్జుమా జరిగిందని విన్నాం కదా, సెప్టువజెంట్ అంటారు. అది ఫిలదెల్ఫస్ తర్జుమా చేయించాడని మనం ఆల్రెడీ చదువుతాం. సో దట్ వాజ్ ద కాంట్రిబ్యూషన్. పౌలు గారు కానీ మిషనరీస్ కానీ ఎప్పుడైతే వాళ్ళు తిరిగినప్పుడు ప్రకటించారో అన్యులకు గ్రీకు భాషలో స్వార్థ ప్రకటించినప్పుడు చాలా చక్కగా వాళ్ళు అర్థం చేస్తారు. అందుకని ఎక్కువైంది ఈ పత్రికలన్నీ కూడా ఇన్ఫాక్ట్ ఇంత ఎందుకు ఈ భాషను ఎంచుకొని రాశారు. ఈవెన్ మొత్తం యూదులకు రాసినప్పుడు కూడా అరామిక్ లో కానీ హెబ్రీలో కానీ రాయొచ్చు, కానీ రాయలేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో దిస్ లాంగ్వేజ్. ఈవెన్ యూదుల్లో కూడా చెదిరిపోయిన యూదులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మళ్ళీ అరామిక్ పూర్తిగా రాదు, హెబ్రీ అయితే ఆల్మోస్ట్ మర్చిపోయిన వాళ్ళు, హీబ్రూ హెబ్రీ భాష అందరికీ. సో అందరికీ వచ్చినటువంటి ఈ భాష చాలా వరకు ఉపయోగపడిందని మనం రెండవది గ్రీక్ ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ అరిస్టాటిల్, ప్లేటో, జీనో, సోక్రటీస్ దగ్గర మొదలైంది. ఇట్ షోడ్ ద ఇరేషనాలిటీ ఆఫ్ ఓల్డ్ హిస్టరీ. అప్పటి వరకు ఉన్నటువంటి గ్రీకు మతాలని ప్రశ్నించారు వీళ్ళందరూ. దట్ షోడ్ ద రియాలిటీ ఆఫ్ ద ట్రాన్సెండెంట్ ప్లేటోస్ ఐడియా మోర్ రియల్ దాన్ ద విజిబుల్ వరల్డ్. అంటే ఒక రియాలిటీని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, కంటికి కనబడేటువంటి ప్రపంచం ద్వారా కనబడిన అదృశ్యమైనటువంటి ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రక్రియలో రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు తెలిసి ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఒక మూవ్మెంట్ కోసం ఫిలాసఫికల్గా. అది కూడా ఒక రకంగా హెల్ప్ చేస్తుందని చెప్పచ్చు. ఆలోచన ఈ ఫిలాసఫీస్ గురించి రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ లో కొంత
సో అది ప్రిపరేషన్ త్రూ గ్రీక్స్. ఇప్పుడు మూడవది ఫైనల్లీ రిలీజియస్ ప్రిపరేషన్ త్రూ యూదుల ద్వారా మతపరమైన సిద్ధపాటు కూడా జరిగింది. ఏమిటంటే నెంబర్ 1 మోనోథియిజం, బిలీఫ్ ఆఫ్ మోనోథియిజం. దేవుడు ఒక్కడే అనే నమ్మకం యూదులు ఖచ్చితంగా నమ్మారు. రెండవది మెస్సయ్య కోసం వాళ్ళు ఎదురు చూస్తున్న కొన్ని వందల సంవత్సరాలు, ఎప్పటి నుంచి క్రీస్తు పూర్వం 606 నుండి నెబుకద్నెజరు వాళ్ళని చెరకి తీసుకువెళ్ళినప్పటి నుండి కూడా యూదులు దే ఆర్ వెయిటింగ్ ఫర్ మెస్సయ్య. మెస్సయ్య వస్తాడు మమ్మల్ని కోసం. సో అలాగే ఓల్డ్ టెస్టిమెంట్ ద్వారా ఆల్రెడీ తర్జుమా చేయబడింది గ్రీక్ భాషలోనికి. ఓల్డ్ టెస్టిమెంట్ 39 books were authentically accepted as ఓల్డ్ టెస్టిమెంట్. ధర్మశాస్త్రం 39 పుస్తకాలు కూడా ధర్మశాస్త్రం అంగీకరించబడ్డాయి. కొన్ని తెగల తప్ప, అంటే సద్దుకయ్యలు యాక్సెప్ట్ చేయలేదుగా, బట్ మిగిలిన వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. తర్వాత సునగోగులు కట్టబడ్డాయి. వీటిని గురించిన పూర్తి వివరణ కూడా మత నేపథ్యంలో నేర్చుకుంటాం. ఫస్ట్ ప్రీచింగ్ ప్లేస్ ఆఫ్ గాస్పెల్. యాక్చువల్లీ యూదులు సునగోగులు కట్టుకున్నారు చెరకు వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళకి దేవాలయం లేదు తిరిగి వచ్చిన తర్వాత. కానీ అవి సువార్త ప్రకటనకి చాలా ఉపయోగం. ఎందుకంటే పౌలు ఎప్పుడు వెళ్ళినా ముందు సమాజ మందిరాల్లోనే సువార్త చెప్పడం ప్రారంభించారు. ఈ విధంగా అంటే వే టు స్ప్రెడ్ ద గాస్పెల్. ఇప్పుడు మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈవెన్ అన్యులకు సువార్త ఎలా వెళ్ళింది అని మనం అపోస్తల కార్యములు పరిశీలన చేస్తే కూడా కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు ఉన్నాడు. ఆ కొర్నేలి అనే భక్తిపరుడు అని ఎందుకనంటే బైబిల్ కొర్నేలి భక్తిపరుడు ఎట్లా అయ్యాడు? యాక్చువల్లీ అన్యుడు కదా, రోమీయుడు. ఎట్లా అయ్యాడంటే ఈ సినగోగులు కట్టినప్పుడు ఒక ఆప్షన్ యూదులు ఇచ్చారు. ఏమిటంటే సినగోగు బయట ఆవరణంలో అన్యులు వచ్చి కూర్చొని వినొచ్చు, ధర్మశాస్త్రం చెప్పబడుతుంది. యూదులు లోపలికి వచ్చింటారు అన్ని. అలా బయట కూర్చొని ఒకవేళ ఎవరైనా విని అది అంగీకరిస్తే 2 పనులు చేయి. ఒకటి, యూదా మతంలోనికి రావచ్చు. వస్తే వాళ్ళని ఏమంటారంటే ప్రాసిలైట్స్ అనండి, ప్రాసిలైట్ జ్యూస్ అనండి. అంటే అన్య మతం నుండి యూదా మతంలోనికి మారినటువంటి యూదులను ప్రాసిలైట్. దానికే శుద్ధీకరణ చేసుకోవాలి. అదే యోహాను బాప్తిస్మం నుంచి యోహాను ఇచ్చిన బాప్తిస్మం. ఒకవేళ అలా కాకుండా కేవలం వినేసి వెళ్ళిపోతాము అని అనుకుంటే వెళ్ళిపోవచ్చు. అలాగే గాడ్ ఫియరర్స్ అని భక్తి పరులు, దేవుని యందు భయం కలిగిన వాళ్ళు అని. వాళ్ళు అన్యులుగానే ఉంటారు కానీ దేవునికి భయపడతారు ఆ వాక్యాన్ని నమ్మి. సో అందులో ఒకరే కొర్నేలి. ఆ కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతో మంది అన్యులు అక్కడ అంటే ఒక వే అనే దేవుడు ఏర్పాటు చేశాడు. లేకపోతే డైరెక్ట్ గా వెళ్తే రానిచ్చే పరిస్థితి కూడా ఉండదు. దేవుడు జరిగితే మార్గాలు అలా ఇప్పుడు కూడా కదా మనం స్వార్థ ప్రకటిస్తున్నాం. అలాగే ఆ రోజుల్లో అంటే ఒక దేవుని అద్భుతమైన ప్రణాళిక ప్రకారం ఇదంతా జరిగింది. ఆల్ ఆఫ్ సడన్ ఏం జరగలేదు. దేవుని నిత్య ప్రణాళికలో భాగంగా అందుకనే ఆయన అలా ప్రిపేర్ చేశాడు, ప్లేస్ ప్రిపేర్ చేశాడు. ఇదంతా ఎలా జరిగింది? సునగోగుల వలన, చెదిరిపోవడం వలన. అంటే ఇదంతా పొలిటికల్ కాంట్రిబ్యూషన్ ఉంది, కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఉంది, ఇప్పుడు రిలీజియస్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఇవన్నీ ఒకదానికొకటి లింక్. అందుకనే మనము కేవలం ఈ పొలిటికల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండే కాకుండా వచ్చే వారం నుండి సోషియో కల్చరల్ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ కూడా. ఎందుకు అది నేర్చుకుంటామని అంటే ద హోల్ సొసైటీ, సమాజము మనము చూస్తే అంటే మొదటి శతాబ్దంలో ఇలా రకరకాల ఉన్నాయి కనుక మనం అర్థం చేసుకోవాలి. సో తెలుగు ఫైనల్గా మనకు అర్థమయ్యే విషయం ఏంటి ఇక్కడ అంటే God has prepared the way throughout this 400 years for the coming of his son. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు రాకడ ఈ 400 సంవత్సరాలలో that is the final and ultimate lesson that we can learn from historical